హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చానండి. ఎప్పటి నుంచో పెండింగ్ పడిన పనులను చేసుకోవడంతో పాటు మనం పొదుపుని ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూద్దాము. సో ఇక్కడైతే చూడండి, మా పిల్లలకి మార్నింగే స్కూల్ ఉండటం వల్ల మార్నింగే తయారై ఉన్నారు. ఇక్కడైతే చూసారు కదా, ఇవి రోజ్ మేరీ ఫ్లవర్స్ అంటారు, అందరికీ తెలుసు. దాదాపు మొన్న టెంపుల్కి వెళ్ళి వస్తూ మార్గ మధ్యలో కనిపిస్తే ఈ మొక్కలు అయితే తీసుకొచ్చానండి. ఇంట్లో వేసేసాను. వేసిన తర్వాత వీటికి ఉన్న మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలు నెక్స్ట్ డేకే ఇచ్చుకున్నాయన్నమాట. అయితే మొత్తం ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయని మా పిల్లలైతే కౌంట్ చేసుకుంటున్నారు. చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ వాళ్ళ స్కూల్ మిస్కి ఇస్తారంట, చెప్తున్నారు. అయితే ఇవి చెట్టుకుంటేనే అందం, ఇవి కట్ చేసి మీరు తీసుకెళ్లే లోపు వడపడిపోతాయి, బాగోవు అని చెప్పాను. సో ఇంకా వాళ్ళకి స్కూల్కి అయితే లేట్ అవుతుంది కాబట్టి బూస్ట్ కలిపేసి పాలైతే ఇచ్చేసానండి. అయితే వాళ్ళు వెళ్తూ ఊరికే వెళ్ళలేదు, నాకు ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారు. అదేంటి అంటే, వాళ్ళు వచ్చేసరికి నేను మంచూరియా ప్రిపేర్ చేసి ఉంచాలంట. ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు కదా, ఈవినింగ్ ప్రిపేర్ చేస్తాను అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఈవినింగ్ అప్పటికప్పుడు చేయటం కుదరదు కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం ముందుకి పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట వర్క్ అయితే. సో ఎప్పటి వరకు అప్పుడు ఫినిష్ చేసుకుంటే కొంచెం మనకు ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈరోజైతే కర్రీ ఏమి ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే మా బాబుకి అయితే టైఫాయిడ్ ఫీవరు. ఓన్లీ మజ్జిగ పెరుగుతో మాత్రమే తినాలి, కానీ ప్రతిరోజు అలానే తినాలి అంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఉత్తపప్పు చేశానండి. ఉత్తపప్పు అయితే మేము ఏదైనా పచ్చళ్ళు వేసుకొని తినొచ్చు, వాడికి పప్పు వేసి పెట్టవచ్చు, ఇందులో ఆయిల్ ఏమీ మిక్స్ అవ్వదు కదా అని చెప్పేసి చేశాను. నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టానండి, అదైతే కొరియర్ ఇప్పుడే వచ్చేసింది. ఏదైనా చూసిన దాకైతే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, వెంటనే చూసేయాలి. నాతో పాటు మీరు కూడా చూసేయండి లేట్ చేయకుండా. ఇదైతే బెడ్షీటు, చూస్తుంటేనే మీకు కనిపిస్తుంది కదా, క్లాత్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అండి. సో అయితే ఇది వచ్చేసి ఎలా వచ్చిందంటే డిజైను ఏనుగు గుర్రం అండి, రాజుగారు కూర్చుంటే భటుడు ముందర కూర్చున్నాడు. చాలా బాగుంది ఈ పిక్చర్ అయితే. సో ఇది పిల్లో కవర్సు. బెడ్షీట్ చూద్దాము. బెడ్షీట్ అయితే అసలు ఎంత బాగుందంటే మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ వచ్చాయండి, చుట్టూ కూడా ఇప్పుడు మీకు చెప్పాను పిక్చర్స్, ఆ పిక్చర్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ప్యూర్ కాటన్ అండి, రీజనబుల్ ప్రైస్. నేను ఆన్లైన్ శారీ బిజినెస్ అయితే చేస్తున్నానండి. శారీస్, 1 గ్రామ్ గోల్డ్, డ్రెస్సెస్, లెహంగా, పట్టు పావడాసు, బెడ్షీట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయండి. సో ఎవరైనా సరే ఒక్కసారి సేల్స్ చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే ఉంటాయి, యూస్ఫుల్ వ్లాగ్స్ కూడా ఉంటాయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఇంటి పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సాయంత్రం అప్పటికప్పుడు చేయాలంటే అంతగా కుదరదు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూనే చేసేసానండి మంచూరియా. అయితే ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, అందుకే కాలీఫ్లవర్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి వాటర్లో సాల్ట్ వేసుకొని వీటిని వేసేసి ఒక 5 మినిట్స్ పాటు, అంటే 5 మినిట్స్ కూడా అవసరం లేదండి, ఒక 3 మినిట్స్ పాటు, ఆల్రెడీ బాయిల్ అవుతాయి కాబట్టి వాటర్ అందులో వేయగానే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోయేసి కొంచెం ఉడికినట్టుగా స్మూత్గా అవుతుందండి. చూసారు కదా ఎలా వచ్చేసిందో, చాలా వైట్గా కనిపిస్తున్నాయి కదా. వీటి మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ, లోపల ఏమైనా చిన్న పురుగులు ఉన్నా అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. చక్కగా వీటిని ఫ్రెష్గా తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసేసుకున్నానండి. అయితే మంచూరియా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇదైతే. ఇందులో ఒక 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకొని 1 స్పూన్ అయితే మైదా వేసేసుకున్నానండి. దీంతో పాటుగా మసాలా వేసుకుంటున్నాను, అంటే ఇది మంచూరియా మసాలా అండి. అంటే నార్మల్గా క్యాబేజీ, కాలీఫ్లవర్తో పకోడీ చేస్తూ ఉంటారు, లేకుంటే ఆనియన్ పకోడీ చేసేటప్పుడు గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ ఇవన్నీ మిక్సింగ్ చేసేసి వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకటే ఇదొక్క మసాలా వేసేసుకున్నామంటే మనకి పని చాలా సింపుల్గా అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే ఉంటాయండి. అయితే ఇది అంతా లోపల సాల్ట్, కారం అన్నీ ఉంటాయి, మసాలాలు కూడా. అయితే ఇది ఒక్క ప్యాకెట్ ఒక్కసారి తీసుకొచ్చి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు పకోడీ చేసుకున్నా కూడా ఇదైతే యూజ్
యూస్ఫుల్ అవుతుంది. అయితే నేను ఎక్కువగా వేసుకోలేదండి, ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఎక్కువగా మళ్ళీ కారం అయిందనుకోండి తినరు కాబట్టి. సో అంటే మా ఇంట్లో కొంచెం కారం తక్కువేనండి తినటం. ఇలా కలిపేటప్పుడు బాగా టైట్గా ఉంటే కొంచెం 2 స్పూన్లు వాటర్ వేసేసుకోండి. వాటర్ అవసరం లేకుండా నాకు మొత్తం సరిపోయింది. పకోడీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవటమే సేమ్. ఇంకా పకోడీ మనం ఎలా వేసుకుంటామో అలా బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సపరేట్గా చేసి వేసేసుకుంటే ఏ ముక్కకి ఆ ముక్క ఉంటుంది. అయితే ఆల్రెడీ ఇందులో ఫుడ్ కలర్ కలిసి ఉంటుంది కాబట్టి రెడ్గా ఉంటాయి, కానీ మనం ఏమితే ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి. చూసారు కదా, ఈ విధంగా మనం తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. మనం తినాలి అనుకుంటే ఈ విధంగా అయినా తినేసేయచ్చు. ఒకవేళ మనం మంచూరియాని చేసుకోవాలి అనుకుంటే దానికి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ నేను పౌడర్లు కలిపేటప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. బాండిల్లో ఆయిల్ అంతా కూడా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఉంచేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసేసుకొని సాల్ట్ లైట్గా వేసేసుకొని చిటికెడంతా కారం, మనం కారం ఎక్కువగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలాలు కూడా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో అంతగా తినరు కాబట్టి జస్ట్ చిటికెడంతా వేసేసుకొని ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకున్నాను. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్, ఈ సాసులన్నీ వేసేసుకోండి. అయితే సాల్ట్ ఎప్పుడైనా సరే మనం చూసి వేసుకోవాలి, ఎందుకంటే సాసులలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో అందుకోసమే నేను చాలా తక్కువ అయితే వేసేసాను. వెనిగర్ కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోండి. సోయా సాస్ వేయటం వల్ల ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ 1 స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి. అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది వేయటం వల్ల చిక్కబడుతుందండి. సో అయితే ఇది కొంచెం సేపు అంటే ఒక 1 మినిట్ పాటు ఇలా బాగా వేగనివ్వాలి. అంటే ఆయిల్ అంతా కూడా పైకి ఈ విధంగా తేలాలన్నమాట. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు, అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, అయితే ఇది అంతా మనం తయారు చేసుకుంది పైన కోటింగ్ లాగా ఉంటుంది, షైనీ లాగా చాలా బాగుంటుందండి. అసలు చేస్తుంటేనే మంచి స్మెల్ గుమగుమలాడిపోతుంది. ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. నేను ఫస్ట్ టైం అండి చేసింది, అందుకోసమే ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అయితే బయట మనం కొనుక్కొని మంచూరియా తింటాం కదండి, సేమ్ అలాగే వచ్చేసింది. బాగా షైనీగా బాగుంది. పైన చూసారు కదా, కోటింగ్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంది మొత్తం కూడా. సో అయితే టైం అయితే తీసుకుందండి. పిల్లలు వచ్చాక చేద్దామా అనుకుంటే కుదిరేది కాదు. సో ఇంకా ఇక్కడ చూడండి, 1 స్పూన్ అయితే తిని చూశాను. చాలా చాలా అద్భుతం అనిపించింది టేస్ట్ అయితే. సో ఇంకా మా పిల్లల కోసం రెడీ చేసి పక్కన అయితే పెట్టేశాను. ఇదైతే కొత్త చీపురు అండి. కొత్త చీపురు తీసుకొచ్చినప్పుడు పైన ఈ విధంగా పొట్టు అయితే ఉంటుంది కంపల్సరీ. అయితే ఇది 2 రోజుల పాటు ఎండలో అయితే పెట్టేసి ఈ విధంగా చేత్తో గట్టిగా అనాలండి. అంటే దీనికి ఉన్న పొట్టంతా కూడా ఊడిపోతుంది. అయితే ఎండలో పెట్టకోకుండా అనొచ్చు, బట్ ఏంటంటే తొందరగా ఊడదు. ఎండలో పెడితే ఏంటంటే చాలా ఈజీగా ఊడిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చేసిందో. ఇంకా అయినా కూడా చాలా ఉంది. మనం అలా తీకోకుండా ఇల్లు చిమ్మామనుకోండి, రోజు కొంచెం ఈ చీపురిదే ఇంటి నిండా అవుతూ ఉంటుంది, ఒక డస్ట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసమే నీట్గా క్లీన్ చేసుకొని చీపురిని అయితే మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, చాలా రోజుల నుంచి మా బాబు కటింగ్ చేపిద్దామంటే కుదరట్లేదు. టైఫాయిడ్ ఫీవర్, మళ్ళీ కటింగ్ చేపిస్తే తలస్నానం చేయించాలి, మళ్ళీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా చేయించలేదు. సో ఇంకా ఇప్పుడైతే జలుబు కూడా ఉందండి, జలుబు అస్సలు తగ్గట్లేదు. అయితే ఇంకా అలాగే పెండింగ్ పడిపోతుందో అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చి అలా అయినా కటింగ్ చేయించాలని చేయించేశాను. అయితే ఇక్కడ మా పాప అయితే ఆడుకుంటుంది వీటితో. అయితే ఇప్పుడు మనకి సమ్మర్ టైం కాబట్టి, అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, పిల్లలు చిరాకు చేసుకుంటూ ఉంటారు హెయిర్ ఎక్కువగా ఉంటే. అందుకోసమే కొంచెం బాగా డీప్గా కటింగ్ చేయమని చెప్పేశాను. మా బాబుకి ఎప్పుడు కూడా ఇతనే కటింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఏంటంటే మా బాబుకి కటింగ్ చేయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే పదే కదులుతూ ఉంటాడు, ఎక్కడ కట్ అవుతుందా అని చెప్పేసి అతని భయం అండి. కొంచెం స్మూత్గా కదలొద్దు అని అంటూ ఉంటాడు.
నేను కూడా దగ్గరే ఉండి కటింగ్ చేయిస్తూ ఉంటాను. నేను కూడా కొంచెం గద్దిస్తూ ఉంటాను. నా మాట అయితే వింటాడనమాట. సో, ఈ విధంగా కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసి వాడికి హెడ్ బాత్ చేసేసి మళ్ళీ ఇంకా ట్యూషన్‌కి అయితే పంపించేశాను. కానీ హెడ్ బాత్ చేయించాననే కానీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నార్మల్‌గానే ఈవినింగ్ అయ్యేటప్పటికి వాడికి ఫీవర్ వస్తూ ఉంటుంది. సో, ఈరోజు లక్కీగా ఫీవర్ అయితే రాలేదు కాబట్టే కటింగ్ చేయించాను. తలస్నానం చేయించాక ఇంకా ఎక్కువ అవుతుందేమో జలుబు, మళ్ళీ ఫీవర్ వస్తుందేమో అని చాలా భయపడిపోయాను. కానీ థ్యాంక్ గాడ్ అనిపించింది. అస్సలు ఫీవర్ అయితే రాలేదు కానీ జలుబు అయితే అలానే ఉంది. ఇంకా షాప్ దగ్గర నుంచి వస్తుంటే దారిలో అయితే కిరాణా కొట్టు కనిపిస్తే ఇంకా మినపగుండ్లు లేవని చెప్పి తీసుకున్నానండి. అవి తీసుకురాగానే మనము బద్దకించి బయట పెడితే అవి పురుగు పట్టిపోవటం, నిమ్ముకోవటం, పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే వెంటనే అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అని మనకు తెలిసిందే కదా, కొంచెం బద్దకించాము అంటే మళ్ళీ అవి పాడైపోయాయి అనుకోండి, మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలంటే మనకే డబల్ పని అవుతూ ఉంటుంది. ఇంకా ఇవి పాడైపోకోకుండా లోపల బిర్యానీ ఆకైతే పెట్టేస్తున్నానండి. దాదాపు ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, ఈ విధంగా ఇవి ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్ పడిందండి పని. ఇది దాదాపు ఒక 2 ఇయర్స్ అవుతుంది. నేను క్లాత్లు అయితే కొన్ని అట్టిపెట్టి ఉంచాను మా పాప కోసం అని చెప్పేసి. అయితే మా పాప చిన్నదవటం వల్ల కొంచెం పెద్దదైన తర్వాత దానికి సరిపోతాయి కదా స్టిచ్చింగ్ చేస్తే, మళ్ళీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి అలా అట్టిపెట్టి ఉంచేసాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇదైతే ఫ్రాకేనండి. మొత్తం 4 డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేశాను. అయితే 2 అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను. ఇంకా 2 అయితే కట్ చేసి పెట్టాను. స్టిచ్చింగ్ అయితే చేయలేదు. అయితే ఇది లాంగ్ ఫ్రాక్ అయితే కాదు, కొంచెం పైకి అయితే ఉంటుంది. కిందదైతే క్లాత్ మా అమ్మ దగ్గర తీసుకొచ్చానండి. సో, పైన బాడీ పార్ట్కి వేసాను కదా, అదైతే బ్లౌజ్ పీస్ అండి. అంటే పట్టు శారీస్ మీదకి బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా, అవి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు స్టిచ్చింగ్ చేసుకోవడానికి. అది దీనికి బాడీ పార్ట్ లాగా వేశాను. మీకు నచ్చిందా? నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ అండి. ఇదైతే కాటన్ అనమాట. కింద వచ్చేసి కొంచెం బ్లూ కలర్, ఎల్లో కలర్లో ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. పైన అయితే బ్లూ కలర్ ఈ విధంగా వేసేసానండి బాడీ పార్ట్కి. ఇది మొత్తం కాటనే కాబట్టి ఈ సమ్మర్ టైంలో అయితే డైలీ వేర్కి వేసేయచ్చు. అయితే మా పాప ఎక్కువ కాటన్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుందండి. బట్టల విషయంలో చాలా పేచి పెడుతుంది. నాకైతే తలనొప్పి కూడా వస్తుంది. ఏదైనా జర్నీకి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా అసలు అది వేసుకుంటా ఇవి వేసుకుంటా అని చెప్పేసి చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా క్లాత్స్, ఇవైతే ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సినవి. 2 అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టాను. ఇవి కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.